హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, కాకపోతే హెవీ మొమెంటంలో ట్రేడ్ కాలేదు. 23,707 91 పాయింట్స్ పాజిటివ్లో నిఫ్టీ క్లోజ్ అయింది. సో నిఫ్టీలో టాప్ పర్ఫార్మర్స్ అనుకోవచ్చు ఓఎన్జీసీ, తర్వాత ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా మోటార్స్, రిలయన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిండాల్కో, బీఈఎల్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్సిఎల్ టెక్, దాని తర్వాత ట్రెంట్ తర్వాత టీసీఎస్, ఐషర్ మోటార్, హీరో మోటార్, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో 52 వీక్ హైలో ఉన్న స్టాక్ చూస్తే అపోలో హాస్పిటల్స్ 7,436 దగ్గర క్లోజ్ అయింది. ప్రైస్ పెద్దగా పెరగలేదు, కొంచెం వాల్యూమ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 52 వీక్ లోలో ఒక స్టాక్ కూడా లేదు. సో నెక్స్ట్ మనం ఓవరాల్గా మనం అడ్వాన్స్ డిక్లైన్ చూసుకుంటే, సో నిఫ్టీలో 34 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 16 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. సో ఓవరాల్గా బ్రెడ్త్ పాజిటివ్ ఉంది ఇండెక్స్ పరంగా చూసినప్పుడు. అదేవిధంగా మనం ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా ఇప్పుడే చూద్దాం, తర్వాత మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. సో ఫ్యూచర్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డప్లో 121 స్టాక్స్ ఉంటే, షార్ట్ బిల్డప్ 54 ఉన్నాయి, షార్ట్ కవరింగ్లో 40 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 9 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఓఎన్జీసీ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా బాగా పెరిగింది, దాంతోపాటు ప్రైస్ పెరిగింది, అండ్ ఈక్విటీలో మనకి వాల్యూమ్ కూడా చాలా బాగా పెరిగింది. సో దీన్ని పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆయిల్ ఇండియా, సైంట్, బంధన్ బ్యాంక్, జేకే సిమెంట్, బయోకాన్, యాంజిల్ వన్, కేఈఐ, ఇప్కా ల్యాబ్, సిఈఎస్సి ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచే మనం ఒక స్టాక్ అయితే తీసుకుందాం. బయోకాన్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇందులో నుంచి ఇంకొక స్టాక్ మనం వాల్యూమ్ పరంగా తీసుకొని దానికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇక్కడ షార్ట్ బిల్డప్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఐటీసీ, కంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ప్రైస్ డౌన్ అయింది. తర్వాత పీవీఆర్ ఐనాక్స్, కళ్యాణ్ జ్యువెలరీ, తర్వాత జొమాటో, వీబీఎల్, నౌకరీ, జేఎస్డబ్ల్యూస్ ఎనర్జీ, హెచ్సిఎల్ టెక్, లూపిన్, ట్రెంట్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. షార్ట్ కవరింగ్స్లో ఉన్న స్టాక్స్లో చూస్తే, షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్ 40 ఉన్నాయి. ఇందులో టాప్లో ఉంది మెట్రోపాలిస్, తర్వాత లాల్ ప్యాథ్ ల్యాబ్, సింజిన్, కేపీఐటీ టెక్నాలజీస్, చంబల్ ఫెర్టిలైజర్, ఆర్బీఎల్ బ్యాంక్, వోల్టాస్, జిఎన్ఎఫ్సి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది, హెవీ మూవ్మెంట్ అయితే కనపడలేదు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం రెసిస్టెన్స్ పాయింట్స్ తీసుకుంటే 23,897 వీక్లీ పివోట్ లెవెల్, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. తర్వాత 23,987 సెకండ్ రెసిస్టెన్స్, దానికన్నా పైన మన కీ లెవెల్ 24,250. కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం, ఏదైనా చిన్న ర్యాలీ లాంటిది వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. కింద సపోర్ట్ పాయింట్స్ చూస్తే 23,552 ఫస్ట్ సపోర్ట్ అనుకోవచ్చు, తర్వాత 23,400, 23,257. సో ఇన్ కేస్ 23,200 ఆర్ 250 లెవెల్స్ కన్నా కిందకు వెళ్ళిపోతే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు 22,870 వరకు. సో లెవెల్స్ చూసుకొని ఒక నెగిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో కొంచెం ఇక్కడ కూడా హెవీ మూమెంటం లేదు, ఈరోజు రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది. కాకపోతే నిన్నటి ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్ లోపలే ఈరోజు ఓపెన్ అయింది, అదే రేంజ్లో ట్రేడ్ అయింది. అయితే ఇక్కడ మనం లెవెల్స్ చూసుకుంటే, ఫస్ట్ రెసిస్టెన్స్ 50,515. సో దానికన్నా పైకి వస్తే 51,150. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ 49,760, ఇది బ్రేక్ చేస్తే 49,500. లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయొచ్చు. కీ లెవెల్ చాలా దూరంలో ఉంది మనకి, హైయర్ లెవెల్లో 51,890 దగ్గర కీ లెవెల్ ఉంది. దానికన్నా మనం కిందనే ఉన్నాం కాబట్టి మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా బయోకాన్కి ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. బయోకాన్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇది మనం గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాక్. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ లెవెల్ వచ్చి కింద రీట్రేస్మెంట్ అయి మంత్లీ పివోట్ ఇది ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంది. ఒకటి ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం అండ్ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. స్టాక్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 395 దగ్గర ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. వన్స్ అది బ్రేక్ చేసి పైకి వెళ్తే మనకి ఒక అప్ సైడ్ మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. 410
6 వరకు, ఎందుకంటే ఆల్రెడీ 61.8ని టెస్ట్ చేసింది. నెక్స్ట్ 100% రీట్రేస్మెంట్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, అది 406. ఇది మనకి ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. సో ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ మనం ప్రాఫిట్ టార్గెట్స్ లాగా పెట్టుకోవచ్చు. లోయర్ లెవెల్లో బాయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా, ఏదైనా స్మాల్ కరెక్షన్ లాంటిది వచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బయోకాన్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ గురించి మీరు కామెంట్స్ రూపంలో అడిగారు షార్ట్ టర్మ్కి ఎలా ఉంది అని. షార్ట్ టర్మ్లో మాత్రం కొంచెం అప్ మూమెంట్ రావచ్చు, కాకపోతే ఇక్కడ ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఈరోజు హై ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, అండ్ దానికన్నా పైన మనకి కొంత సప్లై ఏరియా ఉంది. సో ఇది రెసిస్టెన్స్ ఏరియా పైన మనకి ఈ ఏరియా. సో ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. అయితే ఒకటి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే 759 ఇది మంత్లీ పివోట్, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ మనకి ఇదే లెవెల్లో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఈ లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లాంగ్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే ఒకటి 820ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 855, 860 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. సో లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇందులో. అయితే ఓవరాల్గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు, హెవీ మూమెంటం అయితే ఉండకపోవచ్చు దీంట్లో. ఇన్ కేస్ 758 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఒక షార్ట్ ఎంట్రీకే ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇది టాటా మోటార్స్ మీరు అడిగిన స్టాక్. ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిన స్టాక్ గురించే చూద్దాం, డిమార్ట్. ఇది డిమార్ట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి ఒక సప్లై ఏరియా తర్వాత ప్రైస్ రిజెక్ట్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రీవియస్గా ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. సో ఆ గ్యాప్ ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. వన్స్ గ్యాప్ ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా, చాలా సింపుల్ రూల్స్, సింపుల్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రైస్ డ్రాప్ అయింది, ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళింది, సప్లైని టెస్ట్ చేసింది, అక్కడ నుంచి డౌన్కి వస్తుంది, గ్యాప్ ఏరియా డౌన్ సైడ్ ఉంది. ఈ గ్యాప్ ఏరియా మనకి సపోర్ట్ పాయింట్, ప్రీవియస్గా ఉన్న గ్యాప్ రెసిస్టెన్స్ పాయింట్. సో ఇక్కడ మంత్లీ పివోట్ ఉంది, ఇక్కడ మనకి ఆపర్చునిటీ రావచ్చు. ఇక్కడ నుంచి డౌన్కి వచ్చి మంత్లీ పివోట్ దగ్గర ఒక పాజిటివ్ మొమెంటం ఉంటే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ గ్యాప్ ఏరియా దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రేడ్ ఇది డిమార్ట్లో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.